వెళ్ళొస్తారా తమ్ముడు? వెళ్ళొస్తాం బావా. ఎక్కడికి వెళ్తున్నారక్క? వీళ్ళ పుట్టింటికి రా తమ్ముడు. అవును బావా, మా పుట్టింటికి. పోయిన వారమే వెళ్ళావు కదే, కానీ వారమంతా ఇక్కడే ఉంటున్నా కదా బావా. సరే బస్ ఛార్జీకి డబ్బులు తీసుకో. ఫ్రీ బస్ బావా. సరే ఖర్చులు కొంచుకో. 3 సంవత్సరాల తర్వాత ఇవ్వు బావా. అవునరా తమ్ముడు, 3 సంవత్సరాల తర్వాత ఇవ్వరా తమ్ముడు. 3 సంవత్సరాల తర్వాత వారం వారం వచ్చిపోయి మా టికెట్ డబ్బులు మిగిలినట్టే కదా బావా. అయితే వారానికి 1600 చొప్పున, నెలకు 6400, సంవత్సరానికి 76,800, 3 సంవత్సరాలకు 2,30,400 మిగిలినట్టేగా బావా. మిగిలినట్టే. ఆ డబ్బంతా 3 సంవత్సరాల తర్వాత ఇచ్చావంటే ఏ నగో నట్రో కొనుక్కుంటా బావా. ఎక్కువ ఆలోచించకు బావా, పొదుపు మంచిదే. నువ్వు రావద్దున వెళ్దాం. నువ్వెక్కడికక్క? వారం వారం ఫ్రీ బస్ ఎక్కి నేను కూడా ఆ టికెట్ డబ్బులన్నీ పొదుపు చేస్తా తమ్ముడు. ఆ డబ్బులతో నువ్వు కూడా ఒక నగ కొనుక్కుంటావా అక్క? అవును తమ్ముడు. ఎందుకు? రోజు ఫ్రీ బస్ ఎక్కక్క, అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు పొదుపు చేసి ఆ డబ్బులతో నడుముకు ఒక పెద్ద వడ్డానం తీసుకోవచ్చు. అవును గాయత్రి. అక్క నువ్వు ఇలా రోజు బస్ ఎక్కావంటే మా బావ ఇంకో దాన్ని తగులుకుంటాడు, అప్పుడు నీకు తిక్క కుదురుతుంది. అమ్మా, నేను పెళ్ళికి రావట్లేదే. ఎందుకంటే మీ అల్లుడు కొత్త చీర కొనమంటే కొనలేదా, అందుకే నేను పెళ్ళికి రావట్లేదు. అన్ని కొత్త చీరలు ఉన్నాయి కదే, మళ్ళీ కొత్త చీర ఎందుకే? చెల్లి, నేను పెళ్ళికి రావట్లేదే ఎందుకంటే మీ బావ కొత్త చీర కొనమంటే కొనలేదా, అందుకే నేను పెళ్ళికి రావట్లేదు. దీని తల్లి ఇదే ఇంతేనా? లోకంలో ఉండే పిల్లలందరూ ఇంతేనా? అవ్వా, నేను పెళ్ళికి రావట్లేదే ఎందుకంటే మీ మనవడు కొత్త చీర కొనమంటే కొనలేదా, అందుకే నేను పెళ్ళికి రావట్లేదు. వదినా, నేను పెళ్ళికి రావట్లేదే ఎందుకంటే మీ తమ్ముడు కొత్త చీర కొనమంటే కొనలేదా, అందుకే నేను పెళ్ళికి రావట్లేదు. మీ పుట్టింటోళ్ళకి దండోర వేసి చాలు గాని ఇదిగో కొత్త చీర, అన్ని కొత్త చీరలున్న ఒక్క చీర కట్టింది లేదు గాని అమ్మా అవ్వా నేను పెళ్ళికి రావట్లేదే ఎందుకంటే బావ కొత్త చీర కొనమంటే కొనలేదా, అందుకే నేను పెళ్ళికి రావట్లేదు. ఇదిగో చీర, బయలుదేరు పెళ్ళికి. పతిదేవా, నాన్న నేను పెళ్ళికి రావట్లేదు నాన్న ఎందుకంటే కొత్త చీర కొన్నాను కదే. ఆగు బావా, పెళ్లి ఖర్చులకు డబ్బులు కావద్దా? మీ అల్లుని కొత్త చీర కొనమంటే కొనలేదా, అందుకే నేను పెళ్ళికి రావట్లేదు. ఇప్పుడే 10,000 ఫోన్పేలు పంపుతున్న బంగారు తల్లి, నువ్వు అల్లుడు కొత్త బట్టలు తీసుకొని పెండ్లికి బయలుదేరండి, సరేనా? రే తమ్ముడు, వచ్చి కాఫీ తీసుకోరా, వేడివేడిగా ఉంది. వర్క్ లో ఉన్నా అక్క, నువ్వే తీసుకురా. వదినా, నాకు కాఫీ అక్కడుందికా, పెట్టుకొని తాగు. కాఫీ తాగేసి పని చేసుకోరా తమ్ముడు. ఎన్నిసార్లు చెప్పాలక్క వర్క్ లో ఉన్నానని, నువ్వే తీసుకురా. నా తమ్ముడికి నా చేతులతో కాఫీ ఇస్తేనే తాగుతాడు. బావా, పిల్లం పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు చూడు. అక్క కాఫీ అక్క. పిల్లం పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చావుగా, నీ పిల్లాన్ని అడుగు పెట్టిస్తుంది. మీ తమ్ముడికి మీ చేతులతో కాఫీ ఇస్తే గానీ తాగడు వదినా. అంతేలేరా, పెళ్ళి అవ్వగానే అక్క అల్లమైంది, పిల్లం బెల్లమైంది. పెళ్లిళ్ళ పేరయ్య పేరమ్మ మ్యాట్రిమోనీకి స్వాగతం సుస్వాగతం మేడమ్స్. మీ ఇద్దరు సంబంధం ఓకే అయింది కదా మేడం, మళ్ళీ ఎందుకు వచ్చారు మేడం? ఆ ముష్టి సంబంధం మాకొద్దు. ఆ ముష్టి సంబంధం మాకు వద్దు. మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడండి మేడం, కానీ అబ్బాయికి మాత్రం ఎవ్వరు ఉండకూడదు. అబ్బాయికి ఎవ్వరు ఉండకూడదు అనుకుంటే ఒక మంచి అనాథాశ్రమం నుండి చేసుకోండి పెళ్ళి. అంటే అత్తలో ఆడపడుచులుంటే కోడల్ని పని మనిషిలా చూస్తారేమో అని అలా అడిగారు కదా మేడం. అలానే చూస్తారు.
మా అబ్బాయికి కూడా ఒక మంచి సంబంధం చూడండి మేడం. అమ్మాయికి జాబ్ ఉండాలి, ఆస్తులు ఉండాలి, కట్నం బాగా ఇవ్వాలి, ఇంటి పనులన్నీ చేయాలి. వాళ్ళ అమ్మ నాన్న మాట మాత్రం అస్సలు వినకూడదు. వాళ్ళ అమ్మ నాన్న మాట మాత్రం అస్సలు వినకూడదా? అస్సలు వినకూడదు. కానీ పెంచిన తల్లిదండ్రుల మాట వినని అమ్మాయి రేపు మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక మీ అబ్బాయి మాట కూడా వినదు. మా అబ్బాయి మాట విందా? మీ మాట కూడా వినదు. నా మాట కూడా విందా? అయ్యో, నా బిజినెస్ పోయేటట్టుందే. ఎందుకు విందు? అందరి కోడళ్ళు చెడ్డోళ్ళే ఏంది మేడం? అమ్మాయికి జాబ్ ఉండాలి, ఆస్తులు ఉండాలి, కట్నం బాగా ఇవ్వాలి, ఇంటి పనులన్నీ చెయ్యాలంటూ మీరు ఇలా ప్రవర్తిస్తే మిమ్మల్ని తప్పకుండా అనాథాశ్రమంలో పడేస్తుంది. అమ్మాయి తల్లిదండ్రుల్ని పురుగుల్లా చూసే వాళ్ళని కూడా ఈ అనాథాశ్రమం నుంచే తెచ్చుకోమనండి పిల్లని. అయ్యో, అందరత్తలు చెడ్డోళ్ళ ఏంది మేడం? హా, కోడల్ని ఇంటి పని మనిషిగా చూసే వాళ్ళు పని మనిషినే కోడలుగా చేసుకోమని చెప్పండి. మిమ్మల్ని మీ కోడలు గౌరవించాలి, మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకుంటే మీరు మీ కోడల్ని పని మనిషిలాగా కాకుండా కూతురులా చూసుకుంటే సరిపోతుంది. మీరు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే మీ మీద మీ కోడలికి ఇంకా గౌరవం పెరుగుతుంది, మిమ్మల్ని కన్న తల్లిలా చూసుకుంటుంది మేడం. అలా గడ్డి పెట్టండి. మీ కూతుర్ని అత్తగారు కోడల్లా కాకుండా కూతురులా చూసుకోవాలి అంటే మీ అమ్మాయి అత్తగారిని ఆడపడుచుల్ని ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది. మీ అమ్మాయికి మంచి మనసు, మంచి హృదయం, మంచి గుణం ఉంటే ఏ అత్తగారైనా కోడల్ని కూతురులా చూసుకుంటారు మేడం. నాకు కట్నం వద్దు. వీళ్ళ అమ్మాయి చాలా మంచి గుణాలు ఉన్న అమ్మాయి. ఆవిడకి ఇష్టమైతే వాళ్ళ సంబంధమే ఖాయం చేసుకుంటాం. అందరత్తలు చెడ్డోళ్ళు కాదు మేడం, కట్నం కూడా వద్దంట. ఓకే చెప్పండి. వాళ్ళ అబ్బాయి కూడా చాలా మంచి మనసున్న అబ్బాయి, వాళ్ళ సంబంధమే ఖాయం చేసుకుంటాం. చూసారా, ప్రతి ఒక్కరికి మంచి మనసు, మంచి హృదయం ఉంటే అంతా మంచి జరుగుతుంది. శుభం.